2 మార్చి 2008 కౌలాలంపూర్. ఆ రోజు భారతదేశపు క్రికెట్ భవిష్యత్తును శాశ్వతంగా మార్చబోయే ఒక చరిత్ర లిఖించవలసి ఉంది. ఆ సమయంలో భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ నడుస్తుంది. భారత్ మొదట బ్యాటింగ్ చేస్తూ కేవలం 159 పరుగులకే అన్ని వికెట్లను కోల్పోయింది. ఆ సమయంలో భారత్ దాదాపుగా మ్యాచ్ ఓడిపోయే పరిస్థితిలో ఉంది. కానీ ఆ రాత్రి ఇంద్రదేవుడు భారత్ను గెలిపించాలి అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ భారత్ బ్యాటింగ్ పూర్తయ్యేసరికి భారీ వర్షం మొదలయ్యింది. ఇక వర్షం ఆగిన తర్వాత డక్వర్త్ లూయిస్ నియమం ప్రకారం దక్షిణాఫ్రికాకు 25 ఓవర్లో 116 పరుగుల ఒక కొత్త టార్గెట్ని ఇచ్చారు. దాంతో భారతీయ బౌలర్లు అద్భుతమైన ఆట తీరును కనబరుస్తూ వేగంగా వికెట్లు తీయడం ప్రారంభించారు. కానీ సౌత్ ఆఫ్రికన్ టీం సులభంగా ఓటమిని అంగీకరించే టీం కాదు. 25 ఓవర్లు ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా స్కోర్ 8 వికెట్లకు 103 పరుగులు. దాంతో భారతీయ అండర్-19 టీం 2000 సంవత్సరం తర్వాత మొట్టమొదటిసారిగా విశ్వ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. అయితే భారత్ అండర్-19 జట్టును విశ్వ విజేతగా నిలిపిన ఆ టీం కెప్టెన్ మరెవరో కాదు, కింగ్ విరాట్ కోహ్లీ. ఈ విజయం తర్వాత విరాట్ కోహ్లీని ఐపీఎల్ మొదటి సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ జట్టులో కొనుగోలు చేసింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఈ జట్టు యొక్క గుర్తింపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్లో అద్భుతమైన ఆట తీరును కనబరిచినప్పటికీ దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేకపోయింది. ఆర్సీబీ యాజమాన్యం యునైటెడ్ స్పిరిట్స్ ఈ కంపెనీని చెందిన లిక్కర్ బ్రాండ్ రాయల్ ఛాలెంజ్ నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు తీసుకోబడింది. ఈ ఫ్రాంచైజీని విజయ్ మాల్యా యొక్క యునైటెడ్ స్పిరిట్ $11.6 మిలియన్ కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్ మొదటి సీజన్కు రాహుల్ ద్రావిడ్ ఆర్సీబీ ఐకానిక్ ప్లేయర్గా ఎంపిక అయ్యాడు. ఐపీఎల్ మొదటి వేలంలో జాక్ కలీస్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్, మార్క్ వోచర్, డెల్ స్టీన్ మరియు కెమెరన్ వైట్ ఇండియన్ టీం అండర్-19 కెప్టెన్ విరాట్ కోహ్లీ వంటి అద్భుతమైన ఆటగాళ్లను కొనుగోలు చేశారు. ఐపీఎల్ మొదటి సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలను స్వీకరించారు. ఐపీఎల్ మొదటి సీజన్ ఎంతో అద్భుతంగా కొనసాగింది. కానీ ఆర్సీబీ జట్టు మరియు ఆటగాళ్లు బహుశా ఈ కొత్త ఫార్మాట్ను అర్థం చేసుకోలేకపోయారేమో. దాంతో ఈ జట్టు 14 మ్యాచ్లు ఆడి కేవలం 4 మాత్రమే గెలవగలిగింది మరియు పాయింట్స్ టేబుల్లో 7వ స్థానంలో నిలిచింది. 8 స్థానాలలో ఆర్బీసీ జట్టు 7వ స్థానానికి పరిమితమైందంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఇందులోని ప్లేయర్స్ ఏ స్థాయిలో విఫలమయ్యారో. అధిక మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేసిన జాక్ కాలిస్ను సైతం అతని పూర్ పర్ఫార్మెన్స్ కారణంగా బయట కూర్చోబెట్టాల్సి వచ్చింది. మొత్తం టోర్నమెంట్లో జట్టు తరపు నుండి అత్యధిక పరుగులు చేసింది రాహుల్ ద్రావిడ్. ఈయన మొత్తం సీజన్లో 371 రన్లు చేశాడు. టీం మొత్తం విఫలమైనప్పటికీ రాహుల్ ద్రావిడ్ మాత్రం తన విశ్వరూపాన్ని కనబరిచాడు. రాజస్థాన్ రాయల్తో జరిగిన మ్యాచ్లో రాహుల్ ద్రావిడ్ ఆడిన ఇన్నింగ్స్ చూసి క్రికెట్ ప్రేమికులంతా ద్రావిడ్ ఇలా కూడా ఆడగలడా అని చలించిపోయారు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఆ మ్యాచ్లో రాహుల్ ద్రావిడ్ కేవలం 36 బంతుల్లో 6 సిక్సర్లు 6 ఫోర్లు కొట్టి 75 పరుగులు చేశాడు. నిజానికి చెప్పాలంటే ఈ ఇన్నింగ్స్ రాహుల్ ద్రావిడ్ ఐపీఎల్ కెరియర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్. కానీ మొదటి సీజన్లో టీం కనబరిచిన పేలవమైన ఆట తీరును చూసి మేనేజ్మెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీం ఓనర్ విజయ్ మాల్యా సార్వజనికంగా కెప్టెన్ రాహుల్ ద్రావిడ్పై విమర్శలు చేశాడు. తాను వేలం నుండి దూరంగా ఉండడమే తాను చేసిన తప్పని కూడా చెప్పుకొచ్చాడు. దాంతో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు. 2వ సీజన్ వేలంలో ఫ్రాంచైజీ కెవిన్ పీటర్సన్ను అత్యధిక ధరకు కొనుగోలు చేసింది. ఆ సంవత్సరం కెవిన్ ఆండ్రూ ఫ్రంటాఫ్తో కలిసి అత్యధిక ధరకు కొనుగోలు చేయబడ్డ లిస్టులో 2వ వాడిగా నిలిచాడు. దాంతో కెవిన్ పీటర్సన్ను టీం కెప్టెన్గా కూడా నియమించారు. మొదటి సీజన్లో లాగానే 2వ సీజన్లో కూడా టీం సతమతం అవుతూ వచ్చింది. మొదటి 6 మ్యాచ్లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలవగలిగింది. అయితే 6 మ్యాచ్ల తర్వాత కెవిన్ నేషనల్ టీంకి ఆడేందుకు తమ దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. దాంతో టీం కెప్టెన్ చేంజ్ చేయవలసి వచ్చింది. ఇక కెప్టెన్ మారడంతో టీం అదృష్టం కూడా మారింది. లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను కొత్త కెప్టెన్గా నియమించారు. జట్టు వైఖరి ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత ఆడిన 8 మ్యాచ్లో 6 మ్యాచ్లను గెలిచి ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో నిలిచింది. అంటే ఆర్సీబీ 2వ సీజన్లో ప్లే ఆఫ్కు సెలెక్ట్ అయ్యింది. సెమీఫైనల్కు చేరుకున్న ఆర్సీబీ చెన్నై సూపర్ కింగ్స్తో ఆడిన మ్యాచ్లో మొదటగా ఫీల్డింగ్ చేస్తూ సిఎస్కేని 146 పరుగులకే పరిమితం చేసింది.
ఆ మ్యాచ్లో మనీష్ పాండే మరియు రాహుల్ ద్రావిడ్ ఆడిన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన వల్ల ఆర్సీబీ సిఎస్కేని ఓడించి ఫైనల్స్లోకి ప్రవేశించింది. ఇక ఫైనల్లో డెక్కన్ చార్జర్స్తో ఆడాల్సి ఉంది. ముఖ్యమైన సమయాల్లో తమ ప్రతిభను కనపరిచే వాళ్ళనే సూపర్ స్టార్స్ అంటారు. అనుకున్నట్లుగానే అనిల్ కుంబ్లే ఫైనల్ మ్యాచ్లో ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ డెక్కన్ చార్జర్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఫైనల్లో అనిల్ కుంబ్లే 4 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 16 రన్నులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. దాంతో డెక్కన్ చార్జర్స్ కేవలం 143 రన్నులు మాత్రమే చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లు అయితే తమ పనిని పూర్తి చేశారు. కానీ ఆర్సీబీ బ్యాటర్లు ఎంతో దారుణంగా విఫలమయ్యారు. కేవలం 4 బ్యాట్మెన్లు మాత్రమే 10 కంటే ఎక్కువ రన్నులు స్కోర్ చేశారు. విరాట్ కోహ్లీ మరియు మార్క్ ఓచర్ ఒక చిన్నపాటి పార్ట్నర్షిప్ నెలకొల్పగలిగారు. కానీ వారు కూడా అవుట్ అయిపోవడంతో ఆర్సీబీ మ్యాచ్ గెలిచే ఆశలు దాదాపుగా అంతమైపోయాయి. చివరలో రాబిన్ ఉత్తప్ప కొద్దిపాటి ప్రయత్నం చేసినప్పటికీ అది సరిపోలేదు. ఈ విధంగా 6 రన్నుల తేడాతో ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని కోల్పోయింది. విజయానికి అంత దగ్గరగా వచ్చి గెలుపుకి ఒక అడుగు దూరంలో ఉండిపోయిన బాధ ఆర్సీబీకు ఇప్పటికీ కలుగుతూ ఉండొచ్చు. ఒకవేళ ఆ మ్యాచ్ గెలిచి ఉంటే ఒక ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలవలేదన్న రిగ్రెట్ ఉండేది కాదు. ఇక ఆ తర్వాత సీజన్లో కూడా అనిల్ కుంబ్లే ఆర్సీబీకి సారథ్యం వహిస్తూ 14 మ్యాచ్లో 7 మ్యాచ్లు గెలిపించాడు. ఆ సీజన్లో ఆర్సీబీతో సహా 4 జట్లు 14 పాయింట్లతో టేబుల్లో నిలిచాయి. కానీ బెస్ట్ రన్ రేట్ కారణంగా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు సెలెక్ట్ అయ్యింది. అక్కడ ఆర్సీబీ ముంబై ఇండియన్స్ తో తలపడింది. సెమీఫైనల్లో ముంబై మొదటగా బ్యాటింగ్ చేస్తూ అంబటి రాయుడు, సౌరభ్ తివారీ, పొలార్డ్ అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా 184 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో అనిల్ కుంబ్లే, కెవిన్ పెటర్సన్ కు మినహించి ఆర్బీసీ బౌలర్స్ అందరినీ ముంబై బ్యాట్స్మెన్స్ ఉతికి ఆరేశారు. ఆర్సీబీ బౌలర్ల పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే విరాట్ కోహ్లీతో బౌలింగ్ చేపియాల్సి కూడా వచ్చింది. ప్రవహించే గంగలో చేతులు కడుక్కున్న కోహ్లీ ఒకే ఓవర్లో 10 రన్నులు ఇచ్చేశాడు. ఫైనల్లోకి దూసుకెళ్లాలని బరిలోకి దిగిన ఆర్సీబీ ముంబైతో ఓడిపోయి వెనుతిరగాల్సి వచ్చింది. ఆ మ్యాచ్లో ఆర్సీబీ 20 ఓవర్లో కేవలం 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఆ తర్వాత సీజన్లో టీం కెప్టెన్సీ డేనియల్ విటోరీకు అప్పగించారు. మొదటి 3 మ్యాచ్లో టీం దారుణంగా ఓడిపోయింది. ఫాస్ట్ బౌలర్ డార్క్ అనాన్స్ గాయం కారణంగా జట్టులో నుండి వెళ్లిపోయాడు. ఆపై అతని స్థానంలో వచ్చింది ఒక ఆటగాడు కాదు, నిజానికి అతడు ఓ విధ్వంసం. తుఫాన్లా విరుచుకుపడే ఆటగాడు. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాడు. ఆయన మరెవరో కాదు, క్రిస్ గేల్. గత సీజన్లో కేకేఆర్ తరపున ఆడిన క్రిస్ గేల్ అతను మొదటి మ్యాచ్ కేకేఆర్తో ఆడుతూ ఎంతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ తరపున ఆడిన గేల్ 55 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 102 పరుగులు చేసి ఆర్సీబీని 9 వికెట్ల తేడాతో గెలిపించాడు. కేవలం ఇది మాత్రమే కాదు, కింగ్స్ 11 పంజాబ్తో జరిగిన మ్యాచ్లో కూడా గేల్ ఎంతో విజృంభించి ఆడాడు. కేవలం 49 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లు కొట్టి 107 పరుగులు చేశాడు. ఇక గేల్ రావడంతో టీం వరుసగా 7 మ్యాచ్లో విజయం సాధించింది. ఆ సీజన్లో లీగ్ మ్యాచ్లు పూర్తయ్యేసరికి ఆర్సీబీ టేబుల్ టాపర్గా నిలిచింది. మొదటి క్వాలిఫైయర్లో ఆర్సీబీ సిఎస్కేతో తలపడి ఓడిపోయింది. సెకండ్ క్వాలిఫైయర్లో ముంబై ఇండియన్స్తో తలపడి ఆర్సీబీ మొదటి బ్యాటింగ్ చేస్తూ 185 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ తరపున గేల్ హైయెస్ట్ స్కోరర్. ఆయన 47 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఆర్సీబీ బౌలర్స్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై బ్యాటర్స్ ను స్కోర్ చేసేయకుండా అడ్డుకోగలిగారు. దాంతో ముంబై 43 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ ఓడిపోయింది. 2009 తర్వాత మరోసారి ఆర్సీబీ ఫైనల్స్ లోకి చేరుకుంది. అంటే టైటిల్ గెలుచుకునే మరో సువర్ణ అవకాశం ఆర్సీబీకు దొరికింది. జట్టు ఉన్న ఫామ్ చూసి ఎలాగైనా కప్పు గెలుస్తుందని అందరూ భావించారు. కానీ ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ 59 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2 సార్లు ఫైనల్స్ లోకి వెళ్లిన ఆర్సీబీకి నిరాశ మిగిలింది. ఆ తర్వాత సీజన్ 2012, 2013, 2015లో కూడా ఆర్సీబీ నుండి అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ కనబడలేదు. 3 సీజన్లోనూ గ్రూప్ స్టేజ్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో కెప్టెన్సీ బాధ్యతలను విరాట్ కోహ్లీకు అప్పగించారు.
కోహ్లీ క్యాప్టెన్సీలో కూడా ఆర్సీబీ అటు ఇటుగానే పర్ఫామ్ చేసింది. కానీ విరాట్ కోహ్లీ మాత్రం తన వంతు కాంట్రిబ్యూషన్ చేశాడు. ఆ తర్వాత సీజన్ 2016 ఈ సీజన్లో గేల్ మరియు విరాట్ కోహ్లీ ఎంతో అద్భుతంగా ఆడుతూ ఇద్దరు కలిసి విధ్వంసాన్ని సృష్టించారు. 2016లో ఆర్సీబీ అద్భుతమైన ఆట తీరును కనబరిచింది. గ్రూప్ స్టేజ్లో అద్భుతంగా రాణించిన ఆర్సీబీ క్వాలిఫైయర్లోకి చేరింది. క్వాలిఫైయర్లో గుజరాత్ లయన్స్తో తలపడిన ఆర్సీబీ తమ ప్రత్యర్థిని ఓడించి 4 వికెట్లు తేడాతో మ్యాచ్ గెలిచి మరోసారి ఫైనల్స్లోకి చేరుకుంది. ఫైనల్లో ఆర్సీబీ సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడింది. హైదరాబాద్ మొదటిగా బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లలో 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. టైటిల్ గెలవాలంటే ఆర్సీబీ కొండంత స్కోర్ చేయాలి. క్రిస్ గేల్ మరియు విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభంలో బాదుడు మొదలుపెట్టారు. ఆ రోజు వీరిద్దరిని చూసి కప్పు ఖాయమనుకున్నారు ప్రేక్షకులంతా. అంతలోనే గేల్ క్యాచ్ అవుట్ అయిపోయాడు. గేల్ అవుట్ అయినప్పుడు ఆర్సీబీ యొక్క స్కోర్ 10 ఓవర్లలో 114 పరుగులు. అవుట్ అయ్యే సమయానికి గేల్ సగం స్కోర్ చేసేశాడు. గేల్ 36 బంతుల్లో 4 ఫోర్లు 8 సిక్స్ల సహాయంతో 76 పరుగులు చేశాడు. గేల్ అవుట్ అయిన తర్వాత అందరి దృష్టి విరాట్ పైనే. కానీ 140 స్కోర్ పై విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత హైదరాబాద్ బౌలర్లు ఆర్సీబీ బ్యాట్స్మెన్స్కు చుక్కలు చూపించడం ప్రారంభించారు. ఆర్సీబీ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆ కారణంగా 8 రన్నుల తేడాతో మూడవసారి కూడా ఆర్సీబీ టైటిల్ను గెలవలేకపోయింది. ఆ తర్వాత జరిగిన 2017 నుండి మొదలుకొని 2028 సీజన్లలోనూ ఆర్సీబీ అనుకున్న స్థాయిలో ప్రదర్శనను కనబరచలేదు. ఆర్సీబీ బ్యాట్ ఫామ్ కారణంగా సతమతమవుతుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ టీంకి గెలిచే సత్తా ఉంది. సో రాబోయే సీజన్లోనైనా ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.